ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృపాయ సుందరాయ నమో నమ. మనం 13వ అధ్యాయంలో చిట్ట చివరి పాఠం అంటే ఇవాళతో 13వ అధ్యాయం మనం పూర్తి చేసుకుంటాం. రేపు 14వ అధ్యాయంలో అడుగు పెడతాం. ఇది బృహదారణ్యకమే, అది బృహదారణ్యకమే. ఇది బృహదారణ్యకంలో బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అనేటువంటి దానికి వ్యాఖ్యానం. రేపటి నుంచి చెప్పుకునేటువంటిది అజాతశత్రు బ్రాహ్మణం, శిశు బ్రాహ్మణం, మూర్తామూర్త బ్రాహ్మణం అని వాటికి సంబంధించినది రేపటి నుంచి చెప్పుకుంటాం. ఇవాళ చెప్పుకునేటువంటిది బ్రహ్మ విద్యకి సంబంధించిందే. అయితే నన్మనర్థకరే కేన గృహీత్వాయం ప్రవర్తితః పారతంత్ర్యం ఋతేనైవ ధీమానత్ర ప్రవర్తతే. పారతంత్రియే అమృతేనైవ అని బంకుపల్లి వారు పాఠాన్ని రాశారు. కానీ అర్థము కుదరదు, అది బృహదారణ్యకానికి అనుకూలము కాదు. ఆ పాఠం మరి నిర్ణయసాగర్ ప్రెస్ వారి పుస్తకంలోంచి వారు గ్రహించారో లేక పొరపాటున మరి గ్రహించారో అర్థం కూడా అమృతం అన్నటువంటి అర్థంలో రాశారు. అమృతం అన్నటువంటి అర్థం కుదరదు, చెప్పుకుందాం. కాబట్టి అక్కడ పాఠం ఎలా ఉండాలంటే పారతంత్ర్యం ఋతేనైవ, పారతంత్ర్యం ఋతే మృ, అక్కడ పారతంత్ర్యం ఋతే అన్నటువంటి త్రే అన్నటువంటి తీసేసి పారతంత్రియే అన్నటువంటి తీసి పారతంత్రియ మృతేనైవ అంటే సరిపోతుంది. ఆ మధ్యన అమృతత్వం పెట్టకూడదు, పెడితే అర్థం కుదరదు. వారు తీసుకున్నారు. కానీ అయం ఈ అనర్థకరే, అనర్థమును కలిగించు కర్మకాండ యందు కేనా దేని చేత గృహీత్వా గ్రహింపబడి ప్రవర్తించుచున్నాడు. ఏమండి, మేమేమైనా కావాలని అడిగామన్నా కర్మలు చేస్తామని? మమ్మల్ని ఎందుకండి మీరు కాల్చుకో తింటున్నారు? కర్మలు చెయ్యకండి అంటారు. పూర్వమే మాంసం పుస్తకం అంటారు. ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం, ఆ యజ్ఞం చేస్తే ఆ ఫలం. ఎందుకండి మమ్మల్ని ఇటు అటు కూడా మీరు యాతన పెడుతున్నారు? అనర్థకారణమైనటువంటి కర్మకాండ యందు ఎందువలన మనుష్యులు ప్రవర్తిస్తున్నారు అంటే, నను అంటే ధీమాన్ బుద్ధిమంతుడు పారతంత్ర్యం, పరతంత్రత్వము, బానిసత్వము ఋతే లేకపోతే అత్ర కర్మకాండ యందు న ప్రవర్తతే, ప్రవర్తించేవాడు కాడు. మానవులు బానిసలు అంటాడు. బృహదారణ్యకంలోని మన పశువులతో పోలుస్తాడు. మనం ఏదో మనం తిట్టుకుంటామని అనుకోకూడదు. వేదాంతులు పరతంత్రత్వాన్ని బానిసత్వం అంటారు. పశువులు ఎలా మనుషులకి పనులు చేస్తాయో మనుషులు దేవతలకు ఎలా పనులు చేస్తారు. మనం ఉపాసనలని, కర్మలని, అదే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీదకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకపోతున్నది, ఏమీ తెలియని వాడికి ఇబ్బంది లేకపోతున్నది. తెలిసి తెలియని నరుదల్ప బ్రహ్మదేవుని వశమే అంటారు. తెలిసి తెలియనటువంటి మనిషికి చెప్పడం బ్రహ్మదేవుడు వశం కూడా కాదట. ఇప్పుడు మన మధ్యమ జ్ఞానాలు అలా ఉన్నాయి. ఓ పక్కన బ్రహ్మజ్ఞానం అంటారు, ఓ పక్కన కర్మకాండ అంటారు, ఓ పక్కన ఉపాసనాకాండ అంటారు. అసలు ఎటువైపు నడిపిస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఈ రంగంలో 40 ఏళ్ళు దాటి ఉన్నాను. ఏదో 46 ఏళ్ల నుంచి శంకరుల వారి పుస్తకాలు చదువుతున్నాను, పురాణాలు చదువుతున్నాను, భారత భాగవత రామాయణాలు చదువుతున్నాను. ఏ పురాణాలైనా ఏవైనా అన్ని జ్ఞానాన్నే చెప్తున్నాయి. చెప్తూ ఉంటే ఆ వాటిలో ఏవో ఏకదేశ అంటే నహింస్యాత్ సర్వభూతాని అని వేదంలో మాట ఉంది. ఏ జీవిని హింసించకండి అని.
ఉంటే ఏమిటన్నారు బౌద్ధులు, మీరు పశువుల్ని చంపి యజ్ఞయాగాదులు చేస్తున్నారు కదా, మీరు వేదాన్ని ఉల్లంఘిస్తున్నారు అన్నారు. అక్కడ సమాధానం ఏమిటి చెప్తారంటే, శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు వేదాల్లో ఉన్నటువంటి ఏకదేశ వాక్యాలు తీసుకొని, అంటే ఎక్కడో ఒక ముక్క తీసుకొని దానికి అర్థం చెప్పి ఇదే అంతా వేదం అని అనకూడదు. ఇది పెద్ద ఇబ్బంది ఏమిటంటే మూల గ్రంథాలు ఎవరు చదవటం లేదండి. రామాయణం ఉందనుకోండి, 24,000 శ్లోకాలు అర్థవంతంగా రామాయణం చదవటం లేదు. 32,000 శ్లోకాలు యోగ వాసిష్టం చదవటం లేదు. కాబట్టి రామతత్వం చెప్పడం కష్టమైపోతున్నది. ఏదో చెప్తున్నాం, ఓ ముక్క తీసుకుంటాం, అర్థం చెప్తాం. అది ఏకదేశాలు అయినటువంటి వాక్యార్థములు అంటారు. అలా చెప్పకూడదు. ఇక్కడ ఏమిటండి ప్రాబ్లం అంటే, కర్మకాండ ముఖ్యమా అముఖ్యమా అది పక్కన పెట్టండి. ఎందుకు కర్మకాండ చేస్తున్నారు అని అంటే దానికి కారణం ఏమిటండి, కర్మలు చేయడానికి కారణం ఏమిటండి అంటే మానవులు బానిసల్లా బ్రతుకుతున్నారు కాబట్టి. అదేమిటండి మేము బానిసలం ఏమిటండి, మేము స్వతంత్రంగా బతుకుతున్నాం, మా డబ్బు మేము సంపాదించుకున్నది, మేము హాయిగా బతుకుతుంటే మీరు మమ్మల్ని మీ డబ్బు మీరు తినడం కాదు, మీరు చేస్తున్న కర్మకాండంతా దేవతలు యజమానులని మీరు పశువులని చేస్తున్నారు. దేవతలు యజమానులుగా భావిస్తున్నారు, మీరేమో నేను ఆ యజమానికి పనిచేయవలసిన పశువుని అనుకో పనిచేస్తున్నారు అని శృతి అంటున్నారు. కాబట్టి బానిసత్వం లేకపోతే కర్మకాండలో ఎవడూ ప్రవర్తించడు. పారతంత్ర్యం బానిసత్వము రుతే లేకపోతే అత్ర కర్మకాండ యందు న ప్రవర్తతే ఏవా, ఎవరూ ప్రవర్తించరు కదా, ఎవ్వరూ పనిచేయరు. ఏదో కష్టం వచ్చిందనుకోండి, కష్టం రాగానే ఏమిటంటాం, ఒరే అంటే పంచాంగాలు రాసిన వాళ్ళు లేకపోతే పండితులు అందరూ ఏం చెప్తారు, అలా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయరా, ఆంజనేయ స్వామి వారి పూజ చేయరా, ఈశ్వరుడికి అభిషేకం చేయరా అని చెప్తారు. దీనికి అలవాటు పడిపోతున్నాం. నిజంగా కష్టాలు వాటి వల్ల తీరుతున్నాయా లేదా పక్కన పెట్టండి, ప్రారంభ కర్మ ఎలా ఉన్నదన్నది వేరే విషయం. అది పక్కన పెట్టి దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఏమిటి, ఆ కర్మకాండ మానలేకపోతున్నాం. అనర్థాలకి కారణమైనటువంటి కర్మకాండ యందు ఎవరి ప్రేరణ వలన ప్రవర్తిస్తున్నారు అంటే ఇతరులకు లొంగి జీవించుటకు అలవాటు పడటం చేత, అంటే బానిసత్వం చేత అలా ప్రవర్తిస్తున్నారు. స్వతంత్రులైతే ప్రవర్తించరు కదా. అంటే మానవులకు దేవతలకు బానిసలై కర్మ చేస్తున్నారు. ఇక్కడ పారతంత్రియే అమృతేనైవ అనేటువంటి పాఠాన్ని బంకుపల్లి వారు స్వీకరించారు, అన్వయించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ అన్వయం కుదరదు. అది అర్థమైనటువంటి అన్వయం కాదు. కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టేద్దాం. దేవాది పారతంత్ర్యంతు గృహిణామధికారిణాం మిథ్యాధీమాత్ర హేతుత్వాత్ నాప్య విద్యా ప్రవర్తిక. అయితే ఏమండి, ఈ కర్మకాండ అందరికీ కారణం అవిద్య అంటారా? అవిద్య కాదయ్యా, దీనికి కారణం మిథ్యాధీమాత్ర హేతుత్వాత్, అంటే యథార్థం కానటువంటి ఆలోచన. అంటే శాస్త్రం ఆచార్యు సన్నిధి చదువడేని యుద్ధ బోధంబు మది సంగ్రహింపడేని అంటాడో చోట శ్రీనాథుడు కాశీఖండాన్ని అనువాదం చేస్తూ. శాస్త్రాలు గురువుల దగ్గర చదువుకోవాలి. అంటే అన్ని గురువుగారి దగ్గర ఎక్కడ చదువుకుంటామండి, ఇన్ని పుస్తకాలు గురువుగారు చెప్పడానికి టైం ఉంటుందా అంటే అలా చదువుకోరండి. తర్క సంగ్రహం చదువుకున్నారనుకోండి, తర్కంలో ప్రవేశించడం తెలుస్తుంది. అర్థ సంగ్రహం చదువుకున్నారనుకోండి, మీమాంసలో ప్రవేశించడం తెలుస్తుంది. వేదాంతంలో ప్రవేశ గ్రంథాలు చదివామనుకోండి గురువుల దగ్గర, మనకి వేదాంతంలో ప్రవేశించడం తెలుస్తుంది.
అవి తెలియక అలాగ ప్రవేశ గ్రంథాలు కూడా మనం స్వంతంగా చదువుతున్నాం. అలా చదవకూడదా అంటే అలా చదివితే నీకు డౌట్ వస్తే ఎలా క్లియర్ అవుతుంది? డౌటే రావటం లేదండి, నాకు అన్నీ అర్థమైపోతున్నాయి అంటే నీకు అర్థం కాలేదు. యథార్థానికి చదువుతూ ఉంటే మనకి అనేక సందేహాలు వస్తాయి. సందేహం రాలేదంటే మనం చదవడం లేదు. సందేహం రావాలి, అది క్లియర్ అవ్వాలి. దానికి రెండు రకాలు: గురువుల దగ్గర కూర్చొని నేర్చుకోవటం, లేకపోతే శాస్త్ర మర్యాద తెలిసినటువంటి వ్యాఖ్యానాలు మన దగ్గర ఉండాలి. శాస్త్ర మర్యాద తెలిసిన వ్యాఖ్యానాలను ఎందుకు అంటున్నానంటే, అందరూ వ్యాఖ్యానాలు రాస్తున్నారు. నాకు తోచిన అభిప్రాయాలు నేను రాస్తే అవి శాస్త్రం కాదు కదా. వేదాంత శాస్త్రానికి కొన్ని మర్యాదలు ఉంటాయి, కర్మకాండకి కొన్ని మర్యాదలు ఉంటాయి, తర్కానికి కొన్ని మర్యాదలు ఉంటాయి. మనం మర్యాద అంటే ఆ శాస్త్రంలో ఆ పదాన్ని ఎందుకు వాడతారు, ఆ శాస్త్రం ఎలా నేర్చుకోవాలి అన్న తెలిసి నేర్చుకోవాలి. అద్వైత పరిభాష తెలియాలి, వేదాంత పరిభాష తెలియాలి. ఎక్కడైనా సందేహం వచ్చినప్పుడు ఆ సందేహాన్ని తీర్చుకుందికి శాస్త్రబద్ధమైనటువంటి మహాత్ములు రాసినటువంటి వ్యాఖ్యానాలు మన చేతిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒకవేళ గురువు లేకపోయినా ప్రయత్నం చేస్తే వీలవుతుంది. గురువు లేడు, శాస్త్రబద్ధమైనటువంటి వ్యాఖ్యానము లేదు, నేను చదివేశానంటే చదివేయడమే. దేవాడి పారతంత్ర్యంతో దేవతలకు వశమై పనిచేయటం అనేది అధికారిణం, కర్మాధికారం కలిగినటువంటి గృహిణాం గృహస్థులకు మిథ్యాధిమాత్ర హేతుత్వాత్, మిథ్యాబుద్ధి కారణముగా కలిగినది అగుట చేత. అంటే ఎందుకు ఏమండి కర్మలు చేస్తున్నారండి అని అంటే, మిథ్యాధిమాత్ర హేతుత్వాత్ అంటే మిథ్యాబుద్ధి, యథార్థమైనటువంటిది కాకుండా అయథార్థమైనటువంటి ఆలోచన వల్ల చేస్తున్నారు. అవిద్య ప్రవర్తిక అపి నా, అవిద్య ప్రవర్తించినటువంటిది కాదు అంటే అవిద్య వల్ల కాదు. సనాతనమైనటువంటి అవిద్య జీవుణ్ణి ఆవరించి ఉన్నప్పటికీ అవిద్య వలన నువ్వు కర్మలు చేయటం లేదు, మిథ్యాబుద్ధి వలన చేస్తున్నావు. భాష్యంలో కర్మకాండకు అవిద్య మూలమైనప్పటికీ కోరికలే ప్రధాన హేతువులు అని చెప్పారు శంకరుల వారు. మనం చదివేటప్పుడు మూల గ్రంథాలు చదవాలని నేను ఎందుకంటానంటే, ఇక్కడ నాపి అవిద్యా ప్రవర్తిక అన్న విద్యారణ్యుల వారు అవిద్య కారణం కాదు అన్నారు. అవిద్య కారణం కాకపోతే మరేది కారణం అండి అంటే, భాష్యంలో భగవత్పాదులు వారు ఏం చెప్పారు? కర్మకాండకు అవిద్య మూలమైనప్పటికీ, కర్మకాండ అవిద్య వలన పుట్టినటువంటిది అయినప్పటికీ కోరికలే ప్రధాన హేతువులు అని చెప్పారు. కోరిక చేత కర్మ చేయాలని భావించినప్పుడు అజ్ఞానం ప్రవర్తిస్తుంది. కోరికతో మనం ఏమిటి కోరిక? మనకి పిల్లలు కావాలి, పుత్రకామేష్టి చేయాలి. అప్పుడు మన బుర్రంతా కూడా అజ్ఞానం నిండిపోతుంది. ఆ కోరిక అనేటువంటిది మాత్రం మిథ్యాజ్ఞానం చేత కలిగింది. కొడుకు లేడు, పుట్టలేదు, కావాలని ఎందుకు అనుకోవాలి? దశరథుడికి కొడుకులు పుట్టలేదు, నా కొడుకు కావాలి అనుకున్నాడు, అది దుఃఖహేతువుగా మారింది. అయితే మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఏమండి అదే వంశంలో దిలీపుడు అనేటువంటి రాజు కొడుకులు లేకపోతే వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి నందిని ధేనువు సేవ చేస్తే ఆయనకి రఘుమహారాజు అన్నటువంటి కొడుకు పుట్టాడు కదండి. ఆ రఘు విశ్వజిత్ యాగం చేసి వంశానికే పేరు తెచ్చాడు కదండి. మరి ఇక్కడ ఎందుకు అలా జరగలేదండి అంటే, దశరథ మహారాజు గారి కొడుకు పేరు తెచ్చాడు, రాముని యొక్క కథ కాబట్టి రామాయణం అన్నటువంటి పేరు వచ్చింది. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటండి?
అక్కడ దిలీపుడు కోరికలకి కొడుకు కావాలని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు నాకు సంతానం లేదు ఎలాగా అని అడిగాడు. ఆయన ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళి, నీకు చిన్న శాపం ఉన్నదయ్యా, ఆ శాపం నివృత్తం అయిపోతే నీకు సంతానం కలుగుతుందయ్యా అన్నాడు. ఏమిటి శాపం అండి? నీ కామధేనువు శపించిందయ్యా, నీకు పిల్లలు లేకుండా అయిపోవాలని. అనుంచి కామధేనువు శాపం పోవాలంటే దాని కూతురైనటువంటి నందిని ధేనువుని సేవించు అన్నారు. సరిపోయింది. అక్కడ శాపం వలన అడ్డం వచ్చింది కాబట్టి అది పోయిన తర్వాత మంచి కొడుకు పుట్టాడు. మరి దశరథ మహారాజు గారికి సంతానం లేదు. వశిష్ఠుల వారిని పిలిచి, నేను కొడుకు కోసం యజ్ఞం చేద్దాం అనుకుంటున్నానన్నాడు. దశరథుడిని అడగలేదు నాకెందుకు పిల్లలు లేరు అని. ఎందుకు పిల్లలు లేరని అడుగుంటే పిల్లలు ఎందుకు లేరో చెప్పుకుందుడు. అడగలే, నేను కొడుకు కోసం యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అయితే చెయ్యన్నాడు. ఆ పుట్టినటువంటి కొడుకు తలకొరివి పెట్టలేదు, దుఃఖ కారణమయ్యాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ మిథ్యాబుద్ధి వలన జరుగుతుంది. కోరికలే మిథ్యాబుద్ధి వలన కలుగుతాయి. మిథ్యాబుద్ధి వలన కలిగేటువంటి కోరికలే కర్మకాండకి కారణం. కోరికలు లేకపోతే అజ్ఞానం ప్రవర్తించదు. అందువలన కోరికల వలన కలిగినటువంటి మిథ్యాజ్ఞానం చేత కర్మలు చెయ్యబడతాయి. ఎవరి చేతనంటే కర్మాధికారి అయినటువంటి గృహస్థుడి చేత. దేవతలకు బానిసగా పనిచేస్తాడు. అందువలన మిథ్యాజనిత కామములే, మిథ్యాజ్ఞాన జనిత కామములే కర్మలకు కారణము, అవిద్య కాదు. దైర్హి ప్రవర్తకం రోమః కామయేవ ప్రవర్తకః కామయేష క్రోధయేష ఇత్యాది స్మృతివాక్యతః. తర్హి అటువంటి సమయంలో అజ్ఞానం కారణం కానప్పుడు మరేమిటి కారణం అంటే కామయేవ ప్రవర్తకః, కామమే కోరికలే ప్రవర్తకః అంటే కర్మలను ప్రవర్తింపజేసేటువంటివి. భ్రమః చెప్తాం, కర్మలు దేని వల్ల చేస్తారో చెప్తాం. ఏమిటండి? కామః ఏవ, కోరికలే ప్రవర్తకః అంటే ఈ కర్మలు చేయిస్తున్నాయి, కోరికలే చేయిస్తున్నాయి. నువ్వెవడు అయ్యా అనేడానికి నేను ఇందాక చెప్పాను కదా, దేనికైనా ప్రమాణం కావాలి. నోట్లో నా మాట ఉన్నది కదా అని ఏదో ఒక వాక్యం నేను వ్యాఖ్యానం కింద రాశానండి అంటే నన్ను నిజంగా చదువుకునేవాడు జడ్డివాడు అనుకుంటాడు. ఎందుకోసం? దానికి శాస్త్ర ప్రమాణం ఏమిటి? ఎక్కడ రెండు ప్రమాణాలు ఉంటాయి. శృతుల్లోనైనా ప్రమాణం ఉండాలి, స్మృతుల్లోనైనా ప్రమాణం ఉండాలి. శృతి ప్రమాణం అంటే వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ప్రమాణం ఉండాలి. స్మృతి ప్రమాణం అంటే ధర్మశాస్త్రాల్లో కానీ భారతంలో కానీ ప్రమాణం ఉండాలి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. గీత ఏమిటండి? భారతాంతర్గతమైనటువంటిది. భారతాన్ని స్మృతి అంటారు. అందువలన స్మృతిలో కామం కారణం అన్నారు కాబట్టి, క్రోధం కారణం అన్నారు కాబట్టి, ఏ కర్మలకి కారణం ఏమిటయ్యా అంటే కోరికలే కారణము. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని భారతాంతర్గత గీతావచనం. కామక్రోధాలు రజోగుణమునందు పుడతాయి. అయితే రజోగుణం అయితే మాకేమిటండి ఇబ్బంది? రజ కర్మణి భారత, అదే భగవద్గీతలో రజోగుణం ఏమిటండి అని అంటే కర్మల యందు ప్రవర్తిస్తుందండి అని చెప్పాడు. అంటే కామక్రోధాలు దేని యందు ప్రవర్తిస్తాయి? కర్మల యందు ప్రవర్తిస్తాయి. అంటే రజోగుణం కర్మల యందు ప్రవర్తిస్తుంది కాబట్టి రజోగుణంతో కూడినటువంటి కామమే కర్మలను ప్రవర్తింపజేస్తున్నది. యాషణాత్రయం కర్మ కారణంగా చెప్పారు. 3 కోరికలే కర్మ కారణాలు అని చెప్పారు. ఈ విషయాలు
వార్తికంలో నాప్య విద్యేతి వక్తవ్యం తస్యాధ్వాంతైకమాత్రత మిథ్యాధిమాత్ర హేతుత్వాత్ ప్రేరకత్వన్న యుక్తిమాన్. అవిద్య అనేటువంటిది వస్తువుని ఆవరించి మాత్రమే ఉంటుంది. వస్తువునందు మిథ్యాబుద్ధి వలన కలిగినటువంటిదే కారణం. అవిద్య స్వస్వరూపంతో కర్మని చేయించటం లేదు. పారతంత్ర్యం ఋతే దృష్ట ప్రవృత్తి నేతృషి క్వచితో. ఇది వార్తికంలో ఉంది, పారతంత్ర్యం ఋతే అని. అందుగురించే పారతంత్రియే అమృతే అన్న పాఠం కరెక్ట్ కాదని ఎందుకన్నామంటే, వార్తికంలో కూడా పారతంత్ర్యం ఋతే అన్నటువంటి వాక్యమే ఉన్నాడు. పారతంత్ర్యం లేకపోతే కర్మలే చెయ్యం. ఏమండి, ఒక్క గుర్తుపెట్టుకోండి, ఏదో మనం ఒక 5,000 10,000 నెలకి ఇస్తామంటే ఓ పనివాడు మన ఇంట్లో పని చేస్తాడు. వాడు ఎందుకు పని చేస్తున్నాడండి? ప్రయోజనం గురించి పనిచేస్తున్నాడు. ధనం అనే కోరిక కోసం పనిచేస్తున్నాడు. వాడు మనకి పని చేస్తున్నాడు. మనం ఎలా చెప్తే అలా పనిచేస్తున్నాడు. అలాగే మనం కూడా ఏవో కోరికలు, అనేక లోకాలు వస్తాయనో, ధనం వస్తుందనో, పిల్లలు కలుగుతారనో, సుఖాలు కలుగుతాయనో కర్మలు చేస్తాం. కోరికలతో కర్మలు చేస్తాం. అవన్నీ దేవతలకి లొంగి చేస్తాం. అకామత క్రియాకాచిత్ దృశ్యతే నేహ కస్యచిత్ యద్యద్ధి వార్తికం కురుతే యద్యద్ధి కురుతే కించిత్ తత్తత్ కామస్య చేష్టితం. వాక్యము శ్లోకం ఒకటే, వార్తికం శ్లోకం ఒకటే. సురేశ్వరాచార్య వారి వార్తికానే ఇక్కడ మనకి శ్లోకం కింద ఇచ్చారు. కామం లేకుండా ఏ పని జరుగుట కనిపించదు. కోరికలు లేకపోతే ఏ పని జరగదు. అన్ని కర్మలకు కామచేష్టలే కారణం. అన్ని కర్మలు చేయడానికి కూడా కోరికలే కారణం. కోరికలు లేకపోతే ఏ పని చేయం. అకామత, కామం లేకుండా, కాచిత్ క్రియ, ఏ చిన్న పని ఇక్కడ కస్యచిత్ న దృశ్యతే, ఎప్పుడూ కనిపించదు. ఎవరిలోని కనిపించదు. కోరిక లేకపోతే ఎవడూ పనిచేయడు, ఎప్పుడూ పనిచేయడు. పని చేయాలంటే ఏమిటి? కోరిక ఉండాలి. ఏది ఏదైతే కించిత్ కురితే కొద్దిగా చేయబడిందైనా తత్తత్ ఆయా కర్మ కామస్య చేష్టితం, కామము వలన జరుగుతారు. ఏమండి, యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనం చేస్తున్నాం. ఎందుకు సంధ్యావందనం చేస్తున్నావురా? ఈ పగలు చేసిన పాపం పగలు పోవాలి, రాత్రి చేసిన పాపం రాత్రి పోవాలి అని చేస్తున్నావు. పాపం పోవాలి అని నువ్వు అనుకోలేదనుకో, నువ్వు కర్మ చెయ్యవు కదా. పాపం ఉన్నదనుకున్నావు కదా. పాపం ఉన్నది కాబట్టి ఆ పాపం పోవాలి కర్మ చేసావు కదా. సంధ్యావందనం అందుకే చేసావు, బ్రహ్మయజ్ఞం అందుకే చేసావు, దేవతార్చన అందుకే చేసావు, అన్నీ అందుకే చేస్తున్నావు. ఎంత చిన్న పనైనా ఎప్పుడూ కూడా కామం లేకుండా జరగదు. ఏ ఏ కర్మలు చేయబడుతున్నాయో అవన్నీ కామముల యొక్క చేష్టలే. అన్నీ కూడా కామముల యొక్క చేష్టలు. మనం చేసిన కర్మలన్నీ కూడా కామ చేష్టలే, కోరికలతో చేసేవి. తస్మాత్ కామయతే పూర్వం బ్రహ్మచారీ చతుష్టయం జాయామే స్యాదధాపత్యం అధ విత్తం అధ క్రియా. దీన్ని పాంక్త యజ్ఞము అని చెప్పారు. ఆ బ్రహ్మ విద్యా ప్రకరణంలో, బృహదారణ్యకంలో పాంక్త యజ్ఞము అని ఒక ప్రకరణం ఉంది. అంటే ఓ చిన్న విషయం ఉంది. ఆ పాంక్త యజ్ఞాన్ని అనువాదం చేస్తున్నారు. తస్మాత్ మిథ్యాజ్ఞాన జనిత కోరికల వలన పూర్వం ముందుగా బ్రహ్మచారి
బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి ఏదో పెళ్లి గట్రా లేనివాడు అని కాదు. బ్రహ్మచారి అన్నటువంటి పదానికి అర్థం చెప్పేటప్పుడు దేహేంద్రియ సంఘాత అభిమాని అని అర్థం చెప్పారు. బ్రహ్మచారి అంటే దేహేంద్రియ సంఘాతమునందు అభిమానము కలవాడు. శరీరము, ఇంద్రియాలు వీటి మీద అభిమానం ఉన్నవాడు. వీడు ఏం చేస్తాడయ్యా ఈ బ్రహ్మచారి? చతుష్టయం 4 కామయతే కోరును. 4 కోరుకుంటాడు. ఏమిటా 4 కోరుకుంటాడు? మే జాయా స్యాత్, నాకు భార్య కలుగు కాక, నాకు భార్య ఉండాలి. అధ అపత్యం, తర్వాత సంతానం కావాలి. అధ విత్తం, తరువాత ధనం కావాలి. అధ క్రియ, తరువాత కర్మలు చెయ్యాలి. 4 కోరుకుంటాడు. అంటే బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు 4 కోరుకుంటాడని అర్థం కాదు. అందరూ పెళ్లి కానివాడు 4 కోరుకోరు. శరీరమునందు, ఇంద్రియములందు అభిమానం కలవాడే ఇవి కోరుకుంటాడు. మిథ్యాజ్ఞానం చే పుట్టినటువంటి కోరికల వలన బ్రహ్మచారి ముందుగా 4 కోరతాడు. నాకు భార్య, కుమారుడు, ధనము, కర్మ చెయ్యటం అనేటువంటి 4 కావాలని కోరతాడు. ఇక్కడ బ్రహ్మచారి అంటే దేహేంద్రియ సంఘాత అభిమాని. ఎందుకంటే శృతి ఆత్మైవేదమగ్రాసీత్ అని కామ్యముల సముదాయానికి ముందు ఆత్మే ఉన్నది అని చెప్పింది. దేహేంద్రియ సంఘాత అభిమాని అయినటువంటి ఆత్మే ఉన్నది. దేహేంద్రియ సంఘాతం మీద అభిమానం కలిగిన ఆత్మే ఉన్నది. సో కామయత, అది కోరును. ఏమిటి కోరుతుంది ఆత్మ? జాయామే స్యాదథ ప్రజాయాథ విత్తం మే స్యాదథ కర్మ కుర్వీయేత్యాది ఏతావాన్ వై కామః. ఇవన్నీ బృహదారణ్యకం మంత్రాలు. క్రమంగా మనం బృహదారణ్యకం చదివితే దాంట్లో అవన్నీ చదువుతాం. ఇక్కడ మనం అనుభూతిని చదువుతున్నాం కాబట్టి నాకు భార్య కావాలి, నాకు సంతానం కావాలి, నాకు ధనం కావాలి, నేను కర్మ చెయ్యాలి, ఇంతే కోరిక. అయితే ఇంతే కోరిక చెప్పింది కదండి. ఇవి 4 కామాల్లా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఏతావాన్ వై కామః అని ఏకవచనం చెప్పారు. ఏమయ్యా 4 కామాలు చెప్పావు కదా, ఏతావాన్ వై కామాః అని చెప్పాలి కదా. ఏమంటే సంస్కృతం చదువుకున్న వాళ్ళు ప్రశ్నలు వేస్తారండి. నేను ఇందాక చెప్పాను కదా, సందేహం రాలేదు అంటే చదవలేదు అని అర్థం. చదివాడు అంటే సందేహం వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు ఏదో ఒక పుస్తకాన్ని మట్టుకు ఆ సందేహాన్ని వదిలించుకుందికి తంటాలు పడాలి. ఇప్పుడు నేను రామాయణం కొన్ని సంవత్సరాలు చదివాను, కొన్ని సంవత్సరాల పాటు చెప్పాను కాబట్టి నాకు కొన్ని సందేహాలు వస్తాయి. దశరథుడు అశ్వమేధ యాగం చేస్తే ఆయన హిరణ్య గర్భలోకాలని కూడా దాటి వెళ్ళిపోవాలి కదా. స్వర్గలోకంలో ఉండిపోయి రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం అయ్యే వరకు స్వర్గంలో ఉన్నాడని రామాయణంలో ఎందుకు చెప్పారు? నాకు డౌట్ వస్తుంది. ఎందుకోసం? బృహదారణ్యకంలో అశ్వమేధయాగం చేసేటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి లోకాలు ఏమిటి అని ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పారు, మనం చదువుతాం. కాబట్టి ఆ లోకాలు ఈయన కూడా పొందాలి కదా, ఈయనకి ఎందుకు కలగలేదు అన్న డౌట్ వచ్చింది. అప్పుడు మనం చెప్పాలి. అది పక్కన పెట్టండి, అది పురాణానికి సంబంధించిన విషయం. యాతావాన్ వై కామః అంటే ఇంత మాత్రమే కామము అన్నాడు. ఏమయ్యా 4 అన్నప్పుడు కామాహ అనాలి కదా అంటే భార్యా సంతానం, సంపదా కర్మలు కోరదగిన విషయాలు. ఇవి సాధనా రూపం అయినటువంటి యాషణ. అంటే భార్యా సంతానము, సంపత్కర్మలు అన్నటువంటివి సాధనా రూపమైనటువంటి యాషణ. మనుష్య పితృ దేవలోకాలు ఫలాలు. ఈ సాధన వల్ల, ఈ యాషణ వల్ల కలిగే ఫలితం ఏమిటయ్యా? మనుష్యలోకంలోనైనా మళ్ళీ పుట్టొచ్చు, పితృలోకంలోనైనా ఉండొచ్చు, దేవలోకానికైనా వెళ్ళొచ్చు. భూర్భువ స్వహ అన్నాం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం.
భూలోకంలోనే మళ్ళీ ఉండడం అంటే మళ్ళీ మనిషిగానో మరో దానిగానో పుడతాం. లేదు భూలోకంలోకి వెళ్తామంటే పితృలోకాల్లో ఉంటాం అంతరిక్షంలో. లేదు శుభర్లోకాల్లోకి వెళ్తామంటే దేవలోకాల్లోకి వెళ్తాం. ఇది ఈ 3 లోకాలు ఫలితాలు. ఈ 4 కూడా సాధనాలు. ఏమిటి సాధనాలు? భార్య, సంతానము, సంపద, కర్మ. ఈ 4 సాధనాలు. ఈ సాధనాలు పెట్టి ఆ కర్మ చేస్తే ఆ కర్మ వల్ల ఆ 3 లోకాలు కలుగుతాయి. సాధన ఫలములు రెండు ఒక రకంగానే ఉంటాయి. సాధన ఉంటేనే ఫలితం ఉంటుంది, ఫలితం ఉంటేనే సాధన ఉంటుంది. కాబట్టి రెండూ కలిపి ఒకటే. లోకయాషణ ఒక్కటే యాషణ. లోకాలు కావాలి అన్నప్పుడు భార్య కావాలి, పిల్లలు కావాలి, డబ్బు కావాలి, కర్మలు కావాలి. లోకాలు కావాలి అన్నప్పుడు కాబట్టి యాషణ ఏమిటి మిగిలింది? లోకయాషణ మిగిలింది. ఆ లోకాలు పొందడానికి సాధనాలు భార్యాపుత్రుడు, సంపద, కర్మ. సాధన యాషణ వాటి ఫలం రూపమే, దాని ఫలం వాటి రూపమే. అయితే సాధన యాషణ, లోకేషణ రెండు మాత్రమే యాషణలు అని ఉభేక్యేతి యాషణేయవా అని శృతి చెప్పింది. బృహదారణ్యకంలో ఆమంత్రము చెప్పారు. రెండు యాషణలు అన్నారు. అయితే సాధన యాషణ చెప్తే లోకేషణ ఆ అర్థంలో అంతర్గతమై ఉంటుంది కనుక యాతావాన్ వై కామ అన్నారు. రెండన్నారు కదండి. సాధన యాషణ వేరు, లోకేషణ వేరు అన్నారు కదా. లోకాలు కావాలంటే సాధన చేయాలి, సాధన చేస్తే లోకాలు వస్తాయి. కాబట్టి ఒక్కటేనయ్యా, కోరిక ఒక్కటేనయ్యా, ఏతావాన్ వై కామ అని అర్థం చెప్పారు. ఈ కామం వలన అస్వతంత్రుడై దేహేంద్రియ సంఘాత అభిమాని అయినటువంటి ఆత్మ కర్మలు చేస్తుంది. కర్మలు ఆత్మే చేస్తున్నారు. ఏ ఆత్మ చేస్తుంది? దేహేంద్రియ సంఘాత అభిమానం కలిగినటువంటి ఆత్మ చేస్తుంది. ఏతావానేవ సంసారే కామో నాతో అధిక క్వచితు. ఇంతేనయ్యా. ఏతావాన్ ఏవ సంసారే కామో నాతో అధిక క్వచితు. లోకాంతరం కర్మఫలం కర్మోక్తైవేరితం భవేత్. సంసారే సంసారమునందు కామము ఏతావానేవ ఇంత మాత్రమే, అతోధిక క్వచిత్న ఇంతకన్నా మరే ఎక్కువగా లేదయ్యా. లోకాంతరం భూలోకం, భువర్లోకం, శుభర్లోకాలు ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి కర్మఫలం, కర్మ యొక్క ఫలము కర్మోక్తేవా కర్మ అనేటువంటి మాట చేతనే ఈరితం భవేత్ చెప్పబడదవుతుంది. అంటే ఈ సాధన చెప్పావంటే ఆ సాధ్యం ఫలితం వచ్చేసింది. అది చెప్పావంటే ఇది వచ్చింది. లోకం కావాలంటే ఇది ఉండాలి, ఇది చేస్తే అది ఉంటుంది. నువ్వు లోకం కావాలి, ఏదో లోకం కావాలండి, నాకు పితృలోకం కావాలండి, దేవలోకం కావాలండి, ఇదిగో నువ్వు ఈ కర్మలు చేయి. నాకు ఏ లోకాలు అక్కర్లేదండి, నాకు మోక్షం కావాలండి, ఏమీ అక్కర్లేదు. రాముడు ఏమంటున్నాడు? సుతీక్ష్ణాశ్రమంలోని, శరభంగాశ్రమంలోని, అయ్యా మీకు అన్ని లోకాలని మేము జయించాం, ఇచ్చేస్తా ఉన్నారు వాళ్ళు. అక్కర్లేదయ్యా, అహమేవ ఆహరిష్యామి అన్నాడు. కావాలంటే నేనే వాటిని జయించగలనయ్యా అన్నాడు. నేనే వాటిని జయించగలను, నాకు అవి అక్కర్లేదు అన్నాడు. అంటే కావాలి అనుకున్నవాడు కర్మ చేస్తాడు, అక్కర్లేదు అనుకున్నవాడు కర్మ చేయడు కదా. ఒక్కటే కోరిక సంసారంలో, అంతకన్నా ఏదీ లేదు. సాధనలోనే లోకేషణ కూడా ఉంది. సాధనలో పుత్ర విత్తేషణలు ఉన్నాయి, పుత్రేషణలోనే జాయేషణ భార్య అన్నది ఉంది. ఇలా ఒక దానిలో ఒకటి సంబంధించి ఉండడం చేత కామం ఒక్కటే కామం. అయితే లోకాంతర ప్రాప్తి ఎలాగండి అని అంటే, కర్మ అన్నటువంటి మాటలోనే లోకాంతర ప్రాప్తి ఉన్నదయ్యా. నువ్వు కర్మలు చేస్తే ఆటోమేటిక్గా లోకం కలుగుతుందయ్యా. భూలోక, భువర్లోక, శుభర్లోకాలు చెప్పబడ్డాయ్యా. ఆ కర్మ అన్న దాంట్లోనే ఉన్నాయి. ఏమైనా ఇప్పుడు యజ్ఞం చేస్తున్నప్పుడు నాకు స్వర్గం కావాలని స్వర్గ కామో ఏ జయత అన్నారు. అంటే శుభర్లోకం కావాలని నువ్వు యజ్ఞం చేశావు. పితృలోకం కావాలని తద్దినం పెట్టావు. తద్దినం పెడుతున్నప్పుడు ఎందుకు పెట్టావు తద్దినం? పితృలోకాలు కావాలని పెట్టావు. నువ్వు కర్మలు ఎందుకు చేసావు? నిత్య నైమిత్తిక కర్మలు. భూలోకంలో మళ్ళీ నాకు
చెడు జన్మ రాకూడదు అని చేసావు. ఈ లోకంలోనో ఆ లోకంలోనో ఆ లోకంలో ఉంటాలనుకుంటేనే కర్మ, ఇవేమీ అక్కర్లేదు అనుకుంటే కర్మ లేదు. అసంభవేతు జాయాదే మనోవాగాదిశుక్రమాత్ ఆత్మజాయాది సంకల్ప్య ధ్యాయే జాయాది సిద్ధయే. ఇక్కడ పాంక్త యజ్ఞం యొక్క విధానాన్ని చెప్తున్నారు. అసంభవేతు జాయాదే, అబ్బే నాకు పెళ్ళాం వద్దండి, పిల్లలు వద్దండి, అపూర్ణత్వ భావన, నేను పూర్ణుని కాన నాకు వద్దు. మనోభాగాది శుక్రమాత్, అప్పుడేం చేయమంటావయ్యా? మనస్సునందు ఆత్మభావము, వాక్కునందు భార్యాభావము, ప్రాణమునందు పుత్రభావము, కన్నులందు మానుష విత్త భావము, చెవులందు దైవీ విత్త భావము, దేహమునందు కర్మభావము సంకల్పించుకొని జాయాది సిద్ధయే, భార్యాది భావనలు సిద్ధించడం కొరకు, పూర్ణత్వం కొరకు ధ్యాయేత్, ధ్యానం చేయి. దీన్ని పాంక్త యజ్ఞం అంటారు. ఏదప్యేతేషాం ఏకైకన్న ప్రాప్నోతి అకృత్స్నత ఏవ ఏతావాన్ మన్యతే అని శృతి ప్రకారం భార్యాపుత్రుడు ధనము కర్మలు పొందే వరకు నేను పరిపూర్ణుణ్ణి కాను అనుకుంటాడు. తస్య అకృత్స్నత అంటే అపూర్ణ భావన కలిగినటువంటి వారికి పూర్ణత్వం ఎలా వస్తుందండి? మన ఏవ అస్య ఆత్మ, వాడి మనస్సే వాడికి ఆత్మ అండి. కర్మలు చేయాలనుకున్నటువంటి వాడికి మనస్సే ఆత్మ. వాగ్జాయ, మాటే పెళ్ళాం. ప్రాణం ప్రజా, ప్రాణమే సంతానం. చక్షుహో మానుషం విత్తం, కళ్ళు గోవులు మొదలైనటువంటి మానుషమైనటువంటి ధనం. చక్షుషాహి తద్విందతే, ఆవులు అవి కనిపిస్తాయి కాబట్టి అది మానుష విత్తం. శ్రోతం దైవం శ్రోత్రేణ హి తృణోతి ఏవ ఆత్మైవస్య కర్మ ఆత్మనాహి కర్మ కరోతి సయేష పాంక్తో యజ్ఞ. చెవి దైవీ యజ్ఞం, దైవీ విత్తం. ఎందుకంటే చెవి ద్వారానే మంత్రాలను వింటున్నారు, దైవీ మంత్రాలన్నీ చెవి ద్వారా వింటున్నారు కాబట్టి దీన్ని దైవీ విత్తం అంటారు. కళ్ళతో చూస్తున్నారు కాబట్టి గోవులు మొదలైనటువంటి వాటిని మానుష విత్తం అంటారు. మరి తానే, తన మనస్సే ఆత్మ, తన మాటే భార్య, తన ప్రాణమే సంతానము, తన కళ్ళే మానుష విత్తము, తన చెవులే దైవీ విత్తము. ఇవి 5. ఈ 5ంటితో చేసేటువంటి యజ్ఞం కాబట్టి దీన్ని పాంక్త యజ్ఞము అంటారు. మనస్సే విని ఆత్మ, వాక్కు భార్య, ప్రాణమే సంతానం, కన్ను మానుష విత్తం, చెవులు దైవీ విత్తం, దేహము కర్మ. దేంతో కర్మ చేస్తున్నాడండి? శరీరంతో, కాబట్టి దేహం కర్మ. ఇలాగా 5ంటితో కర్మ జరుగుతున్నది. దీన్ని పాంక్త యజ్ఞము అంటారు. ఇది భావనా మాత్ర యజ్ఞం. అంటే దీనికేమీ సమిధలు, చెరువు ఏమీ అక్కర్లేదు, అగ్నిగుండాలు గట్రా అక్కర్లేదు. ఇది భావన మాత్రమైన యజ్ఞం. దీనివల్ల పూర్ణత్వం పొందుతాడు. మానుషవిత్వం అంటే గోవులు మొదలైనటువంటివి కళ్ళకు కనిపించేటువంటివి. దైవీ విత్తం అంటే విజ్ఞానం, చెవులకు వినిపించేటువంటిది. పశువు పాంక్తము, పురుషుడు పాంక్తము. ఇది బాహ్య యజ్ఞమందు. శృతి ప్రకారము కర్మ సాధనములు, కర్మ ఫలములు అన్నీ పాంక్తమే. కర్మ సాధనాలు పాంక్తమే, కర్మ ఫలములు పాంక్తమే, శృతి ప్రకారం అన్నీ పాంక్తమే. నేను పాంక్త యజ్ఞ స్వరూపుడను అనే సంపద ఉపాసన చేయువాడు జగత్తంతటిని ఆత్మరూపంగా పొందుతాడు అని పాంక్త పశు, పాంక్త పురుష, పాంక్తమిదం సర్వం ఎదిదం కించ తదిదం సర్వమాప్నోతి ఏవం వేద అని బృహదారణ్యక శృతిలో చెప్పారు. ఇది పాంక్త యజ్ఞాన్ని భావించడం. అంటే బాహ్యంగా కర్మలు చేయకుండా
భావన మాత్రంగా కర్మలు చేయడాన్ని చెప్పారు. అది ఉపనిషత్తులో చెప్పారు. మనకి బృహదారణ్యకోపనిషత్తులో ఉషావా అశ్వస్యమేధ్య అన్నటువంటి అశ్వమేధ బ్రాహ్మణంలో అశ్వమేధం కూడా భావన మాత్రంగా ఎలా చేయాలో చెప్పారు. బ్రాహ్మణుడికి ధనం అక్కర్లేదండి, బ్రాహ్మణుడికి ద్రవ్య యజ్ఞం లేదండి. పూర్వం బ్రాహ్మణులు ద్రవ్యాన్ని అంగీకరించలేదండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అరణ్యాల్లో ఉండేవాళ్ళు, గోవుల్ని పెంచుకొని బతికేవాళ్ళు, వేదం చదువుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళకి వేదమే మంత్రాలు, అంటే శృతికి సంబంధించినటువంటి విత్తం. వాళ్ళకేమో ఆవులే కంటి క్రమించేటువంటి విత్తం. వాళ్ళకి భార్య పిల్లలు ఇవన్నీ ముఖ్యం కాదు. వాళ్ళ మనస్సే ఆత్మ, వాళ్ళ మాటే భార్య, వాళ్ళ ప్రాణమే సంతానం. అందుగురించి వాళ్ళు భావనతోనే యజ్ఞం చేశారు. ఇది ఎలా చెప్పారు, అశ్వమేధ బ్రాహ్మణంలో అశ్వమేధ యజ్ఞం కూడా భావన మాత్రంగా చెప్పారు. బ్రాహ్మణులు ద్రవ్య యజ్ఞాలు చెయ్యక్కర్లేదు. నేను పంతులు గారిని పిలిచానండి, ద్రవ్య యజ్ఞం చేశానండి అంటే వాడు ఇంకా మిథ్యాజ్ఞానంలో ఉన్నాడు. మిథ్యాజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి అవి చేశాడు. ఏవం కామ ప్రేరిత సన్ యాతి కర్మ అధికారతాం అవరుంధంతి గృహిణో దేవాద్యాధికారిణం. అయితే కర్మలు చేస్తూ ఉంటే దేవతలు అడ్డుకుంటారయ్యా. ఏవం ఈ విధముగా కామ ప్రేరిత సన్ కోరికలచే ప్రేరేపింపబడి కర్మాధికారితాం కర్మల యందు అధికారం యాతి పొందుచున్నాడు. అధికారిణం కర్మాధికారి అయిన గృహిణం గృహస్థుణ్ణి దేవతలు మొదలైనటువంటి వాళ్ళు అవరుద్ధంతి అంటే అడ్డు పెడుతారు, ఆటంకపడతారు. వాడు బ్రహ్మజ్ఞానం పొందకుండా ఆటంకం పెడతారు. ఈ విధంగా కోరికల చేత ప్రేరేపింపబడి కర్మాధికారత్వాన్ని పొందుతాడు. అటువంటి కర్మాధికారి అయినటువంటి గృహస్థుణ్ణి బ్రహ్మజ్ఞానం పొందకుండా దేవతలు అడ్డు పెడతారు. ఇత్యవిద్యా సూత్రముక్త అనర్థ యత్నేన విస్తృత అయన్నివర్త్య విదుష జీవత ఇది శృతేర్మతి. ఏమండి, ఇది ఇంతవరకు చెప్పినటువంటి విధంగా అవిద్యాసూత్ర, ఇక్కడ కూడా బంకుపల్లి వారు విద్యాసూత్రం అంటారు. ఈ ప్రకరణాన్నే అజ్ఞాన ప్రకరణం అంటారండి. ఉపనిషత్తులో మొదటి అధ్యాయాన్ని అజ్ఞాన ప్రకరణం అంటారు. 3-4 ప్రకరణాలని విద్యా ప్రకరణాలు అంటారు. 3-4 అధ్యాయాలు. బృహదారణ్యకం ఉపనిషత్తులో 1-2 అధ్యాయాలు అజ్ఞాన ప్రకరణం, 3-4 అధ్యాయాలు విద్యా ప్రకరణం, 5-6 అధ్యాయాలు ఉపాసనా ప్రకరణం. మరి అంటే కొన్ని స్కాలిత్యాలు ఉండొచ్చును, మనం చెప్పలేము. వారు విద్యాసూత్రం అంటారు. విద్యాసూత్రం కుదరదు. ఇంతవరకు చెప్పినటువంటి విధంగా అవిద్యాసూత్ర, అవిద్యా విషయము మంత్రము ముక్త చెప్పబడినది. యత్నేన ప్రయత్నపూర్వకముగా అనర్థ, అవిద్య వలనే అనర్థములు విస్తృత విస్తరించబడినవి. అయ్యా ఇన్ని అనర్థాలు ఉన్నాయని చెప్పాం. విదుష విద్వాంసుడు జీవత జీవించి ఉండగానే అయం ఈ అవిద్య నివర్త్య పోగొట్టుకోవాలి. ఇది అని శృతే ఉపనిషత్తు యొక్క మతి అభిష్టం. ఏమండి, ఇది ఇక్కడ విద్యాసూత్రం అన్నాం అనుకోండి, విద్యాసూత్రం చేత అనర్థం చెప్పామనకూడదు కదండి. అవిద్యాసూత్రం చేత అనర్థాన్ని చెప్పాం. అంటే అవిద్యా విషయాల్ని చెప్పాము. అవిద్యా విషయాలు విస్తారంగా ఎందుకు చెప్పామండి అని అంటే, నాయనా దీనివల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయిరా అని చెప్పాం, ఇన్ని బాధలు ఉన్నాయిరా అని చెప్పాం. విద్వాంసుడు ఎవడైతే కాస్త చదువుకున్నవాడు ఉంటాడో వాడు ఎప్పుడండి ప్రయత్నం చేయమంటారు, ఏమండి చచ్చిపోయిన తర్వాత మోక్షం వస్తుందండి, బతికున్నంతకాలం నేను ఏదో ఒకటి చేయలేకపోతే నేను ఉండలేనండి, వాడిని మనం ఏం చేయలేం. బతికుండగానే అవిద్యను పోగొట్టుకోవాలని చెప్పారు. చచ్చిన తర్వాత మరి ఏం పోగొట్టుకుంటామండి?
ఏమండి, బతికుండగానే పోగొట్టుకోవాలి. ఈ మాటని బృహదారణ్యకంలో రాబోయేటువంటి విద్యా ప్రకటనలో కూడా చెప్తారు. బ్రతికుండగానే జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలి. ఒకవేళ బతికి ఉన్నప్పుడు కానీ పొందకపోతే తర్వాత మహత్తరమైనటువంటి నష్టాన్ని పొందాలి అని జ్ఞాన ప్రకటనలో చెప్తారు. కర్మోపాస్తే ఫలం కర్మ ప్రాహాత్మ బ్రాహ్మణే తథా అవ్యాకృతం వ్యాకృతం చ విద్యా విద్యాహ్యతి స్ఫుటం. విద్యా విద్యేష్యతి స్ఫుటం. కర్మోపాస్తే ఫలం, కర్మలు చేయుట, ఉపాసన చేయుట వలన కలిగినటువంటి ఫలాలు. కణ్మః కణ్వుడు, ఆత్మ బ్రాహ్మణే, తన బ్రాహ్మణంలోని అని రాశారు బంకుపల్లి వారు. నా బ్రాహ్మణం, నీ బ్రాహ్మణం, మరోడు బ్రాహ్మణం అని ఇలా బ్రాహ్మణాలు ఉండవు. ఆత్మ బ్రాహ్మణము అంటే బ్రహ్మ విద్యా బ్రాహ్మణము అని అర్థం. ఈ బ్రాహ్మణానికి పేరు ఏమిటంటే బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అని పేరు. అందువల్ల ఆత్మ బ్రాహ్మణే అంటే బ్రహ్మ విద్యా బ్రాహ్మణమునందు ప్రాహ చెప్పెను. తథా అదే విధంగా అవ్యాకృతం వ్యాకృతంచ, అవ్యాకృతాన్ని వ్యాకృతాన్ని విద్యా విద్యేహి, విద్యని అవిద్యని కూడా అతి స్ఫుటం స్పష్టముగా చెప్పాను. అంటే కణ్వుడు ఇక్కడ విద్య అంటే ఏమిటో చెప్పాడు, అవిద్య అంటే ఏమిటో చెప్పాడు, అవ్యాకృతం అంటే ఏమిటో చెప్పాడు, వ్యాకృతం అంటే ఏమిటో చెప్పాడు, కర్మ అంటే ఏమిటో చెప్పాడు, ఉపాసన అంటే ఏమిటో చెప్పాడు. ఇవన్నీ కూడా బ్రహ్మ విద్యా ప్రకరణంలో మనకి స్పష్టంగా చెప్పబడ్డాయి. కణ్వుడు బృహదారణ్యకంలో 3వ అధ్యాయంలో, అంటే ఉపనిషత్తులో 1వ అధ్యాయం, శృతిలో 3వ అధ్యాయం, బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో కర్మలు, ఉపాసనలు, వాటి ఫలితాలు వివరించాడు. వ్యాకృతము అవ్యాకృతము, విద్య అవిద్య వివరించాడు. అథాధ్యాయే చతుర్థే చ కర్మ పంచమ షష్టయో ఉపాఖ్యానాని బహుధా మఖ్యత్యాత్మావబుద్ధయే. 4వ అధ్యాయంలోని, 5వ అధ్యాయంలోని, 6వ అధ్యాయంలో ఏమిటి చెప్తారో చెప్తున్నారు. అధా అనంతరమందు చతుర్థే అధ్యాయే పంచమ షష్టయో, 4వ అధ్యాయం 5, 6 అధ్యాయాల్లో కణ్వః కణ్వుడు ఆత్మావబుద్ధయే, ఆత్మజ్ఞానం కలగడం కొరకు బహుధా అనేక విధాలుగా ఉపాఖ్యానాలు కథలు వక్ష్యతి చెప్పగలడు. 4, 5, 6 అధ్యాయాల్లో, అంటే ఉపనిషత్తు 2, 3, 4 అధ్యాయాల్లో కణ్వుడు ఆత్మజ్ఞానం కొరకు చాలా ఉపాఖ్యానాల కథలు చెప్తాడు. అజాత శత్రుర్మైత్రేయో దధ్యంగ్య ఇది ఉక్తనామభిః ఆఖ్యానాన్యంకితాని స్యుః చతుర్థోధ్యాయగాని. అజాతశత్రు ఉపాఖ్యానము, మైత్రేయి ఉపాఖ్యానము, దధ్యంగి దధ్యచుడు అనే పేరు కలిగినటువంటి ఉపాఖ్యానము, ఉక్తనామభిః చెప్పబడినటువంటి పేర్లతో చతుర్థాధ్యాయగాని 4వ అధ్యాయమునందు ఆఖ్యానాన్ని ఉపాఖ్యానములు కథలు అంకితాని పేరు పెట్టబడెను. 4వ అధ్యాయంలో ఏమిటుంటాయండి? అజాతశత్రు బ్రాహ్మణము, శిశు బ్రాహ్మణము, మూర్తామూర్త బ్రాహ్మణము అని 3 కలిపి ఒక బ్రాహ్మణం కింద చెప్తారు. ఆ 3 ఒకదాని కిందే చెప్తారు. తరువాత బ్రాహ్మణాన్ని మైత్రేయి బ్రాహ్మణం అంటారు. అది 4, అంటే ఉపనిషత్తులో 2, శృతిలో 4లో ఉంటుంది. మైత్రేయి బ్రాహ్మణం అంటారు. ఆ తర్వాత దధ్యంగ అనేటువంటి వాడు మధు విద్య కోసం చెప్తాడు. దధ్యచుడు అనేటువంటి వాడు మధు విద్య కోసం చెప్తాడు. దాన్ని మధు విద్యా బ్రాహ్మణము అంటారు. అంటే 2వ అధ్యాయంలో 3 విషయాలు ఉంటాయి. 2వ అధ్యాయంలో మొదట అజాతశత్రు, శిశు, మూర్తామూర్త బ్రాహ్మణాలకి సంబంధించి ఒక భాగం ఉంటుంది.
అది మనకి 14వ అధ్యాయం. 14వ అధ్యాయం దీంట్లో అనుభూతి ప్రకాశంలో. 15వ అధ్యాయం మైత్రేయి బ్రాహ్మణం, 16వ అధ్యాయం మధు బ్రాహ్మణం. ఇవి మూడు కూడా 14, 15, 16 అధ్యాయాలు రెండో అధ్యాయానికి సంబంధించినవే, 14వ అధ్యాయానికి సంబంధించినవే. మనం 14, 15, 16 మూడు ఉన్నాయి కదా, ఆ మూడు కూడా ఉపనిషత్తులో రెండో అధ్యాయానికి సంబంధించింది. ఆ తరువాత 4వ అధ్యాయం అంటే ఉపనిషత్తులో 2 అజాతశత్రు, మైత్రేయి, దధ్యతుల ఉపాఖ్యానాలు చెప్పారు అన్నాడు. అశ్వలశ్చాత్తభాగశ్చ భుజ్ను ఊషస్థ కహోలక గార్గి ఉద్దాలక శాకల్య పంచమాధ్యాయగా ఇమే. 5వ అధ్యాయం అంటే ఉపనిషత్తులో 3వ అధ్యాయం. దాంట్లో ఏమిటుంటాయ్యా అంటే అశ్వలుడు అనేవాడి ప్రశ్నలు, ఆర్తభాగుడు అన్నవాడి ప్రశ్నలు, భుజ్యుడు అన్నటువంటి వాడి ప్రశ్నలు, ఉషస్థుడు అన్నటువంటి వాడి ప్రశ్నలు, కహోలుడు అన్నటువంటి వాడి ప్రశ్నలు, గార్గి అన్నటువంటి ఆమె ప్రశ్నలు, ఉద్దాలకుడు అన్న అతని ప్రశ్నలు, శాకల్యుడు అన్నతని ప్రశ్నలు, ఈ ఋషుల యొక్క ప్రశ్నలు, వాటికి యాజ్ఞవల్క్యుల వారు చెప్పినటువంటి సమాధానాలు పంచమాధ్యాయం, శృతి పంచమాధ్యాయం ఉపనిషత్తు 3వ అధ్యాయంలో ఉంటాయి. ఉపనిషత్తు 3వ అధ్యాయంలో ఇవి ఉంటాయి. ఆఖ్యానాన్యే తదీయాని స్యుః షష్ఠాధ్యాయైరితం జనకస్యుపాఖ్యానం సంగ్రహం విస్తరాదపి. 6వ అధ్యాయం అంటే ఉపనిషత్తులో 4వ అధ్యాయంలో ఏమిటి అంటే షష్ఠాధ్యాయంలో జనక మహారాజు యొక్క కథలు ఉంటాయి. జనక మహారాజు గారికి యాజ్ఞవల్క్యుడికి జరిగినటువంటి సంవాదాలు సంగ్రహంగా విస్తారంగా చెప్పడం దాంట్లో ఉంటుంది. 6వ అధ్యాయం అంటే ఉపనిషత్తులో 4వ అధ్యాయం జనక యాజ్ఞవల్క్య సంవాదం ఉంటుంది. దానికి సంబంధించినవి అని అంటే అక్కడితో మనకి పూర్తిగా బ్రహ్మ విద్య అంటే ఏమిటో చెప్పేయడం అయిపోతుంది అక్కడితో సరి. ఎందుకంటే జనక మహారాజు గారు నేను నీకు విదేహ దేశాలు ఇచ్చేస్తున్నాను, నన్ను కూడా నీకు సేవకుడిగా ఇచ్చేసుకుంటున్నాను అని యాజ్ఞవల్క్యుల వారికి సరెండర్ అయిపోవడాన్ని ఉపనిషత్తు 4వ అధ్యాయంలో చెప్పేస్తారు. అవి రెండు కూడా అంటే ఇందాక చెప్పిన 6వ అధ్యాయం అంటే 3వ అధ్యాయం ఉపనిషత్తులో 3వ అధ్యాయం, శృతిలో 5వ అధ్యాయం. దాంట్లో యాజ్ఞవల్క్యుడికి ఋషులకి సంవాదాలు ఉంటాయి. ఉపనిషత్తులో 4వ అధ్యాయం, శృతిలో 6వ అధ్యాయం. దాంట్లో యాజ్ఞవల్క్యుడికి జనక మహారాజు గారికి సంవాదాలు ఉంటాయి. అక్కడితో యథార్థానికి ఉపనిషత్తు సరి. అయినా బృహదారణ్యక ఉపనిషత్తులో 6-7 అధ్యాయాలు ఉన్నాయి. అవేమిటండి అని అంటే ఉపాసన 5-6 అధ్యాయాలు ఉన్నాయి. అవి 2 ఉపాసన అధ్యాయాలు అంటారు. మొత్తం మీద మనకి అనుభూతి ప్రకాశంలో ఇప్పుడు మనం 13 చెప్పుకున్నాం. 14వ అధ్యాయంలో అజాతశత్రు, శిశు, మూర్తామూర్త, మైత్రేయ, మధు విద్యా బ్రాహ్మణాలు ఉంటాయి. తరువాత వచ్చేటువంటి దాంట్లో శాకల్యాదులైనటువంటి ఋషుల యొక్క బ్రాహ్మణాలు ఉంటాయి. ఆ తరువాత వచ్చేటువంటి అధ్యాయంలో ఇది ఉంటుంది, ఏమిటి జనక మహారాజు గారికి యాజ్ఞవల్క్యుడికి సంవాదం ఉంటుంది. మనం 14లో అజాతశత్రు, శిశు, మూర్తామూర్తాలు చదువుతాం. 15లో మైత్రేయి చదువుతాం. 16లో అజాత శత్రు, శిశు, మూర్తామూర్త బ్రాహ్మణాలు అయిపోతే 14లో 15లో శిశు బ్రాహ్మణం మైత్రేయి బ్రాహ్మణం చదువుతాం. 16వ అధ్యాయంలో మనం మధు విద్యా బ్రాహ్మణం చదువుతాం. 17వ అధ్యాయంలో మొత్తం ఋషుల ప్రశ్నలు, దానికి యాజ్ఞవల్క్యుల యొక్క సమాధానం చదువుతాం. 18వ అధ్యాయంలో జనక మహారాజు గారికి
యాజ్ఞవల్క్యుడికి జరిగినటువంటి సమాధం చదువుతాం. అక్కడతో 18 అధ్యాయాలతో మనకి బృహదారణ్యకం పూర్తవుతుంది. ఉపాఖ్యానేషు సర్వేషు ప్రత్యేకం బ్రహ్మవర్ణితం శ్రుతైరేతై ఉపాఖ్యానై బ్రహ్మ విద్యా దృఢా భవేత్. సర్వేషు అన్ని ఉపాఖ్యానేషు ఉపాఖ్యానముల యందు ప్రత్యేకం విడివిడిగా బ్రహ్మవర్ణితం బ్రహ్మ వర్ణించబడ్డాది. ఏతై ఈ ఉపాఖ్యానముల చేత శృతై వినినచో బ్రహ్మ విద్యా దృఢా భవేత్. బ్రహ్మ విద్య దృఢమవుతుంది. అన్ని ఉపాఖ్యానాల్లోని బ్రహ్మాన్ని గురించే చెప్పాము. మీరు ఉపాఖ్యానాలన్నీ వింటే బ్రహ్మ విద్య దృఢమవుతుంది. యమాత్మ బ్రాహ్మణే విద్యాం కణ్వ ప్రోవాచ సాస్ఫుటం వ్యాఖ్యాత ప్రియతాం తేన విద్యాతీర్థమహేశ్వర. ఆత్మ బ్రాహ్మణే అంటే బ్రహ్మ విద్యా బ్రాహ్మణమునందు యాం విద్యాం ఏ విద్యను కణ్వ ప్రవాచ కణ్వుడు చెప్పానో సా దానిని స్పష్టముగా వ్యాఖ్యాత వ్యాఖ్యానించుట జరిగినది. తేనా ఈ వ్యాఖ్య చేత విద్యాతీర్థమహేశ్వర విద్యాతీర్థమహేశ్వరులు గురువులు ప్రియతాం సంతృప్తి చెందుదురుగాక సంతోషించుదురుగాక. బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో కణ్వుడు ఏ విద్య చెప్పాడో దాన్ని స్పష్టంగా వ్యాఖ్యానం చేశాము. ఈ వ్యాఖ్య చేత మా గురువులైనటువంటి విద్యాతీర్థ మహేశ్వరులు ప్రీతిని పొందుతారు అని విద్యారణ్య స్వామి వారు చెప్పారు. స్వస్తి. Thank you.